బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యుఎస్ వర్క్ పర్మిట్స్ ను ఆటోమేటిక్ గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికాడు అధ్యక్షుడు ట్రంప్. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతోంది ఈ నిబంధన. బైడెన్ సర్కారులో వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వర్క్ పర్మిట్స్ ను పొడిగించుకునేందుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వర్క్ పర్మిట్ ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని USCIS సూచించింది. ఒకసారి ఆ నోట్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. చాలా లెంథీయస్గానే ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక కొద్దిసేపటి క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను రిలీజ్ చేయడం జరిగింది. అమెరికా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఇది కొత్త నిర్ణయంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఆటో ఎక్స్టెండెడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అంటే EAD అంటూ ఉంటారు. ఇవి రెన్యువల్కి సంబంధించి అక్టోబర్ 30 అంటే ఈరోజు అంటే అక్కడి కాలమాన ప్రకారం మనకి ఆల్రెడీ ఈరోజు 30th, బట్ వాళ్ళకి సంబంధించి ఉంది కాబట్టి ఆ 30th అక్టోబర్కి సంబంధించి 30th అక్టోబర్ కావచ్చు, 30th అక్టోబర్ తర్వాత ఈ ఆటో ఎక్స్టెండెడ్ EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఇక చెల్లదు అనేది చెప్పుకొస్తోంది అమెరికా. మరి ముఖ్యంగా బైడెన్ ఎరాలో ఉన్న పాలసీకి సంబంధించి వాటిని ప్రస్తుతం కరెక్షన్ చేస్తున్నట్టు లేకపోతే వాటిలో మార్పులు చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన సందర్భం. ఈ కొత్త రూల్స్ ఏం చెప్తాయంటే కనుక పబ్లిక్ సేఫ్టీ అలాగే నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అమెరికా చెప్పుకొస్తోంది. కొద్దిసేపటి క్రితం అంశానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏముంటుందంటే కనుక వేలాది మంది ఫారెన్ ఎంప్లాయీస్ మీద ఇది ఇంపాక్ట్ చూపించబోతోందని అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా భారతీయుల మీద ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ అనేది భారత్ నుంచి వెళ్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించబోతుందండల్లో ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఆ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది? ఏలియన్స్ హూ ఫైల్ టు రెన్యూ దేర్ EAD ఆన్ ఆర్ ఆఫ్టర్ 30th October 2025 will no longer receive an automatic extension of their EAD. అంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా EADకి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ అనేవి అక్టోబర్ 30న కావచ్చు, లేకపోతే అక్టోబర్ 30 రోజున కావచ్చు, లేకపోతే అక్టోబర్ 30 తర్వాత కావచ్చు. ఈ ఆటోమేటిక్ EAD అనేది ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ EADకి సంబంధించి అవ్వదు. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ EAD అనేది ఇక చెల్లదు, ఇక కుదరదంటూ చెప్పుకొచ్చింది. అంటే EADస్కి సంబంధించి ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అనేది ఇది ఎఫెక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే అక్టోబర్ 30కి సంబంధించి అక్టోబర్ 30 కన్నా ముందు అంటే నిన్నటి వరకు కావచ్చు, మొన్నటి వరకు కావచ్చు, మొన్నటి వరకు చేస్తున్న ఆ ప్రాసెస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అప్పుడు జరిగే అవకాశం ఉంది. వాటి మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. సో ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ మీ వర్క్ పర్మిట్ అయిపోతుంది అనుకుందాం, ఫర్ సపోజ్ 180 రోజుల ముందే అంటే ఈరోజు అయిపోతుందంటే ఈ రోజు నుంచి ఒక 6 నెలల ముందే మీరు వాటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా వాటిని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బైడెన్ హయాంలో ఎలా ఉండేది? మీరు సర్టెన్ డేట్ ఉంటుంది కదా, సర్టెన్ డేట్ కన్నా ముందు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుని ఉంటే కనుక ఏకంగా 540 రోజులు అంటే దాదాపుగా 2 ఏళ్ళు అనుకోవచ్చు. సుమారుగా 2 ఏళ్ళు కాకపోయినా దాదాపుగా 1.5 నుంచి 2 ఏళ్ల సమయం మధ్యలో ఆ సమయం సరిపోతుంది. సో ఇప్పుడు అలా కాదు. మీ వర్క్ పర్మిట్కి సంబంధించి ఆ డేట్ అయిపోయి కన్నా ముందే దానికి 180 రోజులకు ముందే మీరు దరఖాస్తు చేసుకోవాలి. అంటే అడ్వాన్స్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ కండిషన్ పెట్టింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటుందంటే కనుక ఇది ఒక ప్రివిలేజ్. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రివిలేజే తప్ప ఇట్స్ నాట్ ఎ రైట్, వాళ్ళ హక్కు కాదు అనేది ఇక్కడ అమెరికాకు సంబంధించిన అధికారులు కావచ్చు, సంబంధిత శాఖ కావచ్చు అంటున్న మాట. అంటే ఒక ప్రివిలేజ్ అంట. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ఒక ప్రివిలేజ్ తప్ప నాట్ ఎ రైట్, అది హక్కు కాదంట. ఒకసారి ఆ డాక్యుమెంట్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి ఆ విజువల్స్కి సంబంధించి. ఎందుకంటే ఒకసారి చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ DHS దీన్ని రిలీజ్ చేసింది. ఇంటరిమ్ ఫైనల్ రూల్. ఇది ఇంటరిమ్ మధ్యంతర ఉత్తర్వులు